హాయ్ హలో నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. సిద్ధూస్ క్యూ టైమ్ లో క్వశ్చన్స్ ఇస్తున్నా, అందరూ ఆన్సర్ చేస్తున్నారు, రకరకాల సజెషన్స్ ఇస్తున్నారు, ఒపీనియన్స్ చెప్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. రెస్పాన్స్ చాలా బాగుందబ్బా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందులో భాగంగా నేను డిఫరెంట్ క్వశ్చన్స్ చేస్తా ఉన్నా. అయితే మొన్న ఒకరోజు ఒక ఒక ఎపిసోడ్లో క్వశ్చన్ పెడదామని అనుకున్నప్పుడు సినిమా యాక్టర్ల పేర్లు పెడితే ఎలా ఉంటుంది అనిపించి, ఒక హీరో ఒరిజినల్ నేమ్ ఏంటి అని అడిగా. ఆ తర్వాత నాకు అనిపించింది, చాలా మంది హీరో హీరోయిన్ల పేర్లు మొత్తం మారిపోయి ఉంటాయి కదా, వాటి గురించి ఒక ఎపిసోడ్ అంతా అడిగేస్తే అయిపోయింది కదా, అప్పుడొకటి ఇప్పుడు రాకుండా అనిపించింది. ఇది కొంచెం డిఫరెంట్ ప్రెజెంటేషన్ అనుకోండి. మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ రాయండి. మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ ఎపిసోడ్ లో మొత్తం ఒరిజినల్ నేమ్సే అడుగుదాం అనుకుంటున్నా, సినిమా యాక్టర్లవే. జనరల్ ఆన్సర్లు ఈ మొత్తం ఏవి పెట్టరాకుండా ఈ ఒక్క ఎపిసోడ్ వరకే ఇలాగ. ఎందుకో నాకు అలా అనిపించింది చేస్తున్నా. మీకు ఏమనిపించిందో కంపల్సరీగా మీ ఒపీనియన్ చెప్పండి. దాన్ని బట్టి మళ్ళీ నేను చేంజెస్ చేసుకుంటా. ఏదున్నా మీ ఇష్టమే అబ్బా, మీరు ఏం చెప్తే అదే. అలా బాగలేదు ఇలా చేయంటే అలా చేసేస్తా, నాకేం ప్రాబ్లం లేదు. మీకు ఇంకా డిఫరెంట్ కావాలంటే, ఎలాంటి క్వశ్చన్లు కావాలంటే కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను మీకు ఎంటర్టైన్ చేయడానికి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ కంపల్సరీగా కామెంట్స్ లో మీ ఒపీనియన్ రాయండి, సజెషన్స్ ఇవ్వండి, మీ అడ్వైజెస్ ఇవ్వండి. ఈ ఎపిసోడ్ మొదలు పెడుతున్నా. దీంట్లో మొత్తం ఒరిజినల్ నేమ్స్ ఏంటని అడుగుతున్న యాక్టర్లవి. ఫస్ట్ ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు, తర్వాత యాక్టర్ అయ్యాడు, తర్వాత విలన్ అయ్యాడు, తర్వాత హీరో అయ్యాడు. గెస్ట్ చేస్తున్నారు ఎవరో? రవితేజ ఒరిజినల్ నేమ్ ఏంటి? రవిశంకర రాజు, భూపతి రాజు, బి రవిశంకర తేజ. ఒరిజినల్ నేమ్ ఏంటో గుర్తుపెట్టారా? సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నా. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ నేమ్ ఏంటి? ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అయినా సరే గెస్ కొట్టండి, రాయండి, కింద రాసేయండి, కామెంట్లో పేరు రాసేయండి. ఏ శ్రీ కళ్యాణ్ కుమార్, బి కళ్యాణ్ తేజ్. కళ్యాణ్ బాబు అంటారు కదా, అంటే పిలుచుకుంటారు కళ్యాణ్ బాబు అని. ఏముంది, ఎవరైనా పిలుచుకుంటాం కదా, శ్రీధర్ బాబు, సిద్ధు బాబు అంటారు, నన్ను కూడా కామనే అది. కానీ పేరు, ఒరిజినల్ పేరు ఏంటి? శ్రీ కళ్యాణ్ కుమారా, కళ్యాణ్ తేజ? రాండి కామెంట్స్ రాండి. హీరో నాని ఒరిజినల్ నేమ్ ఏంటి? ఏ రాజీవ్ బాబు, బి నవీన్ బాబు. మెగాస్టార్ చిరంజీవి. ఈ నేమ్ మార్చుకున్నారని అందరికి, తెలుగు పీపుల్కి తెలుసు. చిరంజీవి ఒరిజినల్ నేమ్ ఏంటి? ఏ శివశంకర వరప్రసాద్, బి శివశంకర ప్రసాద్. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో చిరంజీవి గారి సినిమా ఒకటి వస్తుంది కదా, ఆ సినిమా పేరేంటి? కామెంట్లో రాయండి. నయనతార తెలుసుగా, చాలా సినిమాల్లో చేసింది. ఆమె పేరు ఒరిజినల్ నేమ్ వేరే ఉంది. నాకు కూడా ఎప్పుడు తెలిసిందంటే ఆమె ఒరిజినల్ నేము అప్పుడే కొత్తగా వస్తుంది, 2004 అనుకుంటా, 2004లో అనుకుంటా. అప్పుడు మాట్లాడాను నేను ఆమెతో. అప్పుడు నాకు శ్రీదేవి అక్క అని ఒక ఉండేది. ఆ అక్క ఆమెతో మాట్లాడుతూ, మా బ్రదర్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నాకు ఇచ్చారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలే. అప్పుడే కొత్తగా హీరోయిన్గా వస్తుంది ఆమె. మాట్లాడితే ఈమె ఈ శ్రీదేవి అక్క ఆమెని డయానా అని పిలిచేది. డయానా అని. డయానా అదేంటి అని అంటే, ఆ ఒరిజినల్ నేము డయానానే, నేను డయానా అని పిలుస్తా, మీరందరూ నయనతార అనుకుంటారు కానీ అని చెప్పేది. ఇప్పుడు ఆమె పేరు, ఆమె ఒరిజినల్ నేమ్ ఏంటి? డయానా మరియం కురియన్, బి డయానా మీనన్. ఈ 2 ఆప్షన్లలో ఏ ఆప్షన్ రైట్? రాయండి. చాలా మంచి మనిషి అబ్బా ఈమె, ఈ హీరోయిన్. వెరీ గుడ్ పర్సన్. అసలు షూటింగ్ దగ్గరికి వెళ్ళి, రాఘవేంద్ర రావు గారి ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది కదా, సుమ గారు యాంకరింగ్ చేసేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్ పేరు నాకు గుర్తులేదు, మీకైనా గుర్తుంటే కామెంట్లో రాయండి. ఈటీవీలో వచ్చింది ప్రోగ్రామ్. రాఘవేంద్ర రావు గారు యాంకర్గా, రాఘవేంద్ర రావు గారు గెస్ట్గా, సుమ గారు యాంకర్గా. అప్పుడప్పుడు సినిమా యాక్టర్లు అందరూ వచ్చి కూర్చుంటారు. శ్రీదేవి గారు వచ్చారు, జేడి చక్రవర్తి వచ్చాడు, ఇట్లా వచ్చారు కదా. ఆ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ లాగా ఉండేది అది. ఆ ప్రోగ్రామ్ పేరు నాకు గుర్తులేదు, మీరైతే కామెంట్ చేయండి. ఆ ప్రోగ్రామ్కు అనుష్క వచ్చినప్పుడు నేను ఆ షూటింగ్కి వెళ్ళి అక్కడ 1 అవర్ అక్కడే ఉన్నా. అబ్బా ఎంత ప్లెజెంట్గా ఉంటుంది ఆమె మాట్లాడే విధానం కానీ, ఆమె నవ్వు కానీ, ఆమె గ్రేస్ కానీ,
సూపర్ అసలు. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో నేను షూటింగ్‌కెళ్ళినప్పుడు మాకు మా పక్క రూమ్‌లోనే అనుష్క ఉందనమాట. సో, సినిమా యాక్టర్లు మన పక్క రూమ్‌లలో ఉంటారు. మేకప్ అవుతుంటే డ్రెస్ తీసుకుంటారు గానీ, మనం వెళ్లి గబగబా ఎళ్లి వాళ్ళతో మాట్లాడకూడదు. మనం అది ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి. సో, నేను డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నా గాబట్టి నేను అసలే అట్లాంటివి చేయకూడదు. ఉంటది. అరే! వాళ్ళతో మాట్లాడాలనిపిస్తది. కానీ అలా చేయకూడదు. వేరే వాళ్ళు చేస్తే కూడా అలా చేయకండి, డిస్టర్బ్ చేయకండి అని చెప్పాలి. సో, అందుకని మా పక్క రూమ్‌లో ఉన్నా గూడా మేమెళ్లి మాట్లాడలే. అయితే నేను 'లేడీ బాస్' షూటింగ్ చేస్తున్నాను అప్పుడు మేము. ఇది మా టీవీలో సుమ గారు యాంకర్‌గా పెట్టి నేను 'లేడీ బాస్' ప్రోగ్రామ్ నేను డైరెక్షన్ చేస్తున్నా. అప్పుడే నేను బయటకొచ్చినా, అప్పుడే ఆమె బయటకొచ్చింది. చూడంగానే ఆమె ఒరిజినల్ నేమ్‌తో పిలిచా. అనుష్క అని కాకుండా. ఆమె ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయింది. ఎవరు పిలవరు కదా! ఒరిజినల్ నేమ్. అట్లా పిలిచారు. హాయ్ అసలు మీరు భలే యాక్టింగ్ అది అదని అనుకుంట మాట్లాడుకుంటూ ఆ సెట్‌లో అది ఆ రూమ్ దగ్గర నుంచి ఆ సెట్‌కెళ్ళేంత వరకు. ఆ రూమ్ దగ్గర నుంచి ముందుకు పోయినాక లెఫ్ట్ పోతే ఆమె షూటింగ్‌కెళ్ళిపోద్ది. రైట్‌కి పోతే నేను నా సెట్‌లోకెళ్ళిపోతా అనమాట. సో, ఆ కాసేపు నడుచుకుంటూ, మాట్లాడుకుంటూ వెళ్ళాం. చాలా మంచి మెమరీ లాగా ఉండిపోయింది నాకు. అదొక స్వీట్ మెమరీ లాగా ఉండిపోయింది. సరే ఆమె ఒరిజినల్ నేమ్ ఏంటి? ప్రణీత శెట్టి, స్వీటీ శెట్టి. కటౌట్ చూసి కొన్ని నమ్మాలి డ్యూడ్. ప్రేమించండయ్యా! మహా అయితే ఏమైతది? తిరిగి ప్రేమిస్తారంతే. మన డార్లింగ్ 'ప్రభాస్' ఉన్నాడా? ఆయనకు సంబంధించిన క్వెషన్ ఇది. డార్లింగ్ ప్రభాస్ ఒరిజినల్ పేరేమిటి? వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు, వెంకట రామనారాయణ ప్రభాస్ రాజు. ఈ 2 పేర్లలో ఏ పేరు ఒరిజినల్ నేమ్? కమ్ ఆన్ కామెంట్ చేసేయండి. ఆల్‌మోస్ట్ మీకు తెలిసుండొచ్చు. కొంచెం చిన్న కన్‌ఫ్యూజన్ ఉండొచ్చు. కామెంట్స్‌లో రాసేయండి. ఈయన విక్రమ్ చాలా డెడికేటెడ్ పర్సను. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. చాలా దారుణమైన పొజిషన్‌లో ఉండేవాడు. సినిమాలలో యాక్టింగ్ చేయాలని ఆయన ఇంట్రెస్టు. మల్టీమీడియా నేర్చుకున్నాడు. గ్రాఫిక్సు, మాయ అవన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆయన సినిమా యాక్టర్ కావాలనుకుని, హీరో కావాలని, సినిమా యాక్టర్ కావాలని చాలా ప్రయత్నాలు చేశాడు. మన తెలుగు సినిమాలలో చాలా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశాడాయన. మంచి అవకాశాలు రాలా. మన తెలుగోళ్ళు సరిగ్గా పట్టించుకోలేదాయన్ని. చెన్నైకెళ్ళి అక్కడ కూడా ట్రై చేశాడు. చివరికి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టాడు. తమిళ్ సినిమాలు తెలుగు డబ్బింగ్ చేస్తారు కదా! ఆ సినిమాలకి ఆయనే డబ్బింగ్ చెప్పేవాడు హీరోలకి లేకపోతే మెయిన్ రోల్స్‌కి. తెలుగు సినిమాలు తమిళ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఆయన డబ్బింగ్ చెప్పేవాడు. ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చాలా మందికి తెలుసు. చాలా సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పాడు. కానీ ఆయనకి యాక్టర్ అవ్వాలని చాలా కోరిక. ఆ కోరిక తీరట్లేదు. సరే ఏం చేశాడంటే ఆయన, ఇక అమెరికాకెళ్ళిపోదాము. అక్కడ పోయి జాబ్ చేసుకుందాము. మాయ అంటే అప్పట్లో మాయ సాఫ్ట్‌వేర్ మాయ. చాలా హాట్‌గా ఉండేది. మంచి మంచి జాబ్ దొరుకుతుండేది. ఎళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుందామని డబ్బులు పక్కన పెట్టుకున్నాడు. ఒక 50,000 ఖర్చుల కోసం. వాడి పోయినాక ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉందాము. ఉండి పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ అక్కడ ఏదైనా డబ్బులు సంపాదించుకుందాము అనుకున్నాడు. కానీ ఒక ప్రొడ్యూసరు బాలాగారి డైరెక్షన్‌లో మన దగ్గర అక్కడ 'సేతు' అనే మూవీ చేశారు. ఆ మూవీ చాలా కష్టపడి, చాలా డెడికేటెడ్‌గా, చాలా ఆరోగ్యంతా ఖరాబ్ చేసుకొని బక్కగా అయిపోయి చేశాడు. ఆ సినిమా చాలా బాగొచ్చింది. ఆ విషయం ఆయనకు తెలుసు. కానీ అది రిలీజ్ అవ్వట్ల. ఆ సినిమాలో పాటలు లేవంట, లవ్ అఫైర్స్ లేవంట, కమర్షియల్ కాదంట, ఫైట్‌లు లేవంట. ఏం సినిమారా బాబు! అని ఎవడు కొనలేదాన్ని. కొనకపోతే అట్లా బాక్స్‌లో పడుకొనుందది. అప్పుడు రిలీజ్ చేద్దామంటే ఎవరు రిలీజ్ చేయట్ల. ఇంక ఈయన మొత్తం నీరసం వచ్చేసి నేను ఎళ్ళిపోతా, అమెరికాకెళ్ళిపోతా అనుకున్నాడు. ఆ టైంలో ఈ డైరెక్టరు వాళ్ళు వీళ్ళందరూ కలుసుకొని ఏదో ఒకటో, రెండో థియేటర్ రిలీజ్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకున్నారు. మీరు మాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. రిలీజ్ చేయండి చాలు అని చెప్పి. సరే అని చివరి ప్రయత్నంగా ఆ సినిమా ఫ్లాప్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇక ఆయన. అయితే డబ్బులు 50,000 ఉన్నాయి. ఆ 50,000ని పోస్టర్‌ల కోసం ఖర్చు పెట్టేసాడు. అంటే సినిమా బయటకొస్తుందని ఎలా తెలియాలి? ఆ రోజుల్లో పోస్టర్‌లే కదా ఏసేది. పోస్టర్‌లకు డబ్బులు ఎవరు పెట్టేవాళ్ళు లేరు. ఆ సినిమా రిలీజ్ అవ్వడమే ఎక్కువనే బాబు మళ్ళా పోస్టర్‌లకి ఎవడు ఖర్చు పెడతాడు? అన్నారు వాళ్ళు. ఈయనకేమో బాగా నమ్మకం సినిమా మీద. సరే ఏదైనా గాని అని చెప్పి లైఫ్ రిస్క్ చేసి ఆ 50,000 ఖర్చు పెట్టేసి మొత్తం పోస్టర్‌లు చేయించేసి మొత్తం ఏపిచ్చేసాడు. ఆయన ఫ్రెండ్సే వీళ్ళే కలిసి వాళ్ళే మొత్తం గోడలకు అంటించేసారు. రిలీజ్ చేశారు. 2 థియేటర్‌లు, 3 థియేటర్‌లు రిలీజ్ చేశారు అంతే. అది ఫస్ట్ వీక్ అంత నడవల. సెకండ్ వీకే అందుకుందిగా. అసలు సూపర్ డూపర్ హిట్ అనమాట. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన హీరోగా ఒక రేంజ్‌లో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా హీరో అయిపోయాడు. అంటే లైఫ్ అనేది ఎప్పుడైనా టర్న్ అవ్వచ్చు. కొంచెం ఇలా ఎళ్లి పుడుక్కున పడిపోవచ్చు. కొంచెం ఇలా ఎళ్లి జప్ అని లేవచ్చు.
ఏదైనా జరగచ్చు అనడానికి విక్రమ్ మంచి ఉదాహరణ. అయితే విక్రము తినటానికి తిండి కూడా లేదు తిండి సహించని, నిద్ర పట్టని రోజులు ఆయన చూశాడు. ఆ కష్టాలను చూశాడు. మానసిక వేదన ఏంటో అనుభవించాడు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. బయటకొచ్చాడు. అందుకే ఇప్పుడు మంచి స్థాయికొచ్చినా గూడా, ఒక రేంజ్‌కొచ్చినా గూడా అందరితో చాలా మంచిగానే ఉంటాడు. అప్పటి స్థాయిని మర్చిపోకుండా. ఏంటి ఇంత ఎక్కువ చెప్పావు ఈయన గురించి, మన హీరోల గురించి కాకుండా అనుకుంటున్నారా? ఏం లేదు. ఆయన గురించి నాకు కొంత తెలుసు కాబట్టి చెప్పా. విక్రమ్ ఒరిజినల్ నేమ్ ఏంటి? నారాయణ ముకుందన్ కెనడీ జాన్ విక్టర్. నెక్స్ట్ క్వెషన్ అర్జున్ రెడ్డి. సినిమా పేరు అర్జున్ రెడ్డి కావచ్చు. ఈయన కూడా దాదాపు 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరైనా కష్టపడితేనే పైకొస్తారు, కష్టపడితేనే, శ్రమ పడితేనే సక్సెస్ వస్తది అని చెప్పడానికి మన హీరోలందరూ ఒక ఉదాహరణ. కొంతమంది అంటారు హీరోల కొడుకులొచ్చి వెంటనే వాళ్ళు సక్సెస్ అయిపోతారంటే సక్సెస్ కానే కారు. వాళ్ళకి ఎంట్రీ మాత్రమే ఉంటుంది. ఎంట్రీ టికెట్ ఉంటది వాళ్ళకి. సినిమా హీరోలు, ప్రొడ్యూసర్ల కొడుకులకి. కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. పెడితేనే వాళ్ళు సక్సెస్ అవుతారు, లేదా కారు. దానికి ఎగ్జాంపుల్స్ మన దగ్గర చాలా మంది హీరోలు ఉన్నారు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రవితేజ, శ్రీకాంత్ లాంటి వాళ్ళు, మరి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి చిరంజీవి గారు లాంటి వాళ్ళు మరి సక్సెస్ అవ్వలేదా అంటే అయ్యారు. ఎలా అయ్యారు? చాలా కష్టాలు పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఎంట్రీ కూడా ఉండదు. ఎంటర్ అవ్వడానికే వాళ్ళకి కష్టం అవుతది. ఎంటర్ అవ్వడం కష్టం అంటే ప్రూవ్ చేసుకోవడం వాళ్ళకి ఈజీ అవుతది. వాళ్ళకేందంటే దెబ్బలు తిని డిస్కౌంట్ చేసుకొని స్ట్రగుల్ అయ్యి వస్తారు కదా! బాగా ఎఫర్ట్స్ పెడతారు. సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వడానికి వాళ్ళకు ఎలాంటి ఈగోలు, ఎలాంటి ఇన్హిబిషన్స్ ఉండవు. విలన్ క్యారెక్టర్లు చేస్తారు, చిన్న క్యారెక్టర్ చేస్తారు, ఏదైనా చేస్తారు. తర్వాత హీరో అవుతారు. విజయ్ దేవరకొండ కూడా చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఎంతో మంది చుట్టూ తిరిగి అన్ని రకాలుగా అన్ని కష్టాలు పడి హీరో అయ్యాడు. లక్కీగా అతను పెళ్లి చూపులు హిట్ అయింది. తర్వాత అర్జున్ రెడ్డి సూపర్ డూపర్ హిట్ అయింది. పెద్ద హీరో అయిపోయాడు. విజయ్ ఆయన పేరు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఒరిజినల్ నేమ్ ఏంటి? విజయ్ సాయి శివసాయి విజయ్. శృతి హాసన్ గురించి చెప్పాలి మీకు. ఈ అమ్మాయి కూడా చాలా కష్టపడింది. హీరో కూతురైతే కావచ్చు గానీ ఈజీగా అవలే. ఐరన్ లెగ్ అనే పేరొచ్చింది. చాలా సినిమాలు చేసింది. చాలా ప్రాక్టికల్స్ చేసింది. యాక్చువల్‌గా మంచి ఆర్టిస్ట్. ఐరన్ లెగ్ అనే పేరొచ్చింది. హిట్స్ లేవు ఫస్ట్‌లో. తర్వాత మన తెలుగులోనే పవన్ కళ్యాణ్ గారితో 'గబ్బర్ సింగ్' సినిమాతో ఒక రేంజ్ హిట్ అందుకుంది. టాప్ హీరోయిన్ అయిపోయింది కొన్నాళ్ళ పాటు. ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయింది. ఆమె యాక్టర్‌గా కంటే మ్యూజిషియన్‌గా చాలా ఇష్టం ఆమెకి. మ్యూజిక్ వాయించడం అంటే. ఒక మ్యూజిక్ బాండ్ కూడా ఉంది ఆమెకి. ఒక ట్రూప్ ఉంది. ఆ ట్రూప్‌కి ఆమె సాంగ్స్ రాస్తది. మ్యూజిక్ కంపోజ్ చేస్తది. అలాగే సాంగ్స్ పాడుతది. ఆ సాంగ్‌కి ఆమె పెర్ఫార్మ్ చేస్తది. ఇన్ని రకాలుగా చేస్తది. చాలా టాలెంటెడ్. నెపో కిడ్ అని ఒక్క పేరు పెట్టేసి వాళ్ళ టాలెంట్‌ని మనం ఎప్పుడు అనుమానించకూడదు. శృతి హాసన్ ఒరిజినల్ నేమ్ ఏంటి? శృతి రాజలక్ష్మి హాసన్, శృతి సాగరి హాసన్. కమాన్ రాసేయండి. ఓకే. ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తున్నా. రవితేజ ఒరిజినల్ నేమ్ ఏంటి? రైట్ ఆన్సర్ రవిశంకరరాజు భూపతిరాజు. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ నేమ్ ఏంటి? శ్రీ కళ్యాణ్ కుమార్. నాని ఒరిజినల్ నేమ్ ఏంటి? నవీన్ బాబు. ఘంటా నవీన్ బాబు. మెగాస్టార్ చిరంజీవి ఒరిజినల్ నేమ్ ఏంటి? శివశంకర వరప్రసాద్. నయనతార ఒరిజినల్ నేమ్ ఏంటి? రైట్ ఆన్సర్ డయానా మరియం కురియన్. డయానా మీనన్ కాదు. అనుష్క ఒరిజినల్ నేమ్ ఏంటి? స్వీటీ శెట్టి. ఇందాక మీకు చెప్పాను కదా, మేము ఉన్న రూమ్ పక్కనే ఉండేది ఆమె కూడా. ఆమె బయటకు వచ్చినప్పుడు ఒరిజినల్ నేమ్ తో పిలిచాను అని. హాయ్ స్వీటీ, అది నేను అన్నది. ఆమె అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది తన ఒరిజినల్ నేమ్ పెట్టి పిలిచారని. నెక్స్ట్ డార్లింగ్ ప్రభాస్ ఒరిజినల్ నేమ్ ఏంటి? వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. సూర్యనారాయణ అంటే వాళ్ళ నాన్న పేరు, వెంకట అంటే వీళ్ళందరికీ వస్తుంది. కృష్ణరాజు గారికి కూడా వెంకట అనేది ఉంది. సూర్యనారాయణ రాజుకు వాళ్ళ ఫాదర్ కి కూడా వెంకట అని ఉంది. అదే ప్రకారంగా ఈయనకు కూడా వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు, అది ఒరిజినల్ నేమ్. విక్రమ్ ఒరిజినల్ నేమ్ ఏంటి? కెనడీ జాన్ విక్టర్. విజయ్ దేవరకొండ ఒరిజినల్ నేమ్ ఏంటి? విజయ్ సాయి. దేవరకొండ విజయ్ సాయి అనే పేరుతో ఫస్ట్ లో వచ్చాడు. అండ్ తర్వాత సాయి లేపేసి విజయ్ దేవరకొండ అనే పేరు ఫిక్స్ చేసుకున్నాడు. శృతి హాసన్ ఒరిజినల్ నేమ్ ఏంటి? శృతి రాజలక్ష్మి హాసన్. ఇందులో మీరు ఎన్ని క్వశ్చన్లకి ఎన్ని రైట్ ఆన్సర్లు పెట్టారు అది కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. జెన్యూన్ గా మీకు ఏదనిపిస్తే అదే. ఇదేమి ఐఏఎస్ ఎగ్జామ్ కాదు, ఇదేమి ఎల్వి పరీక్ష కాదు, మనకి ఏ పరీక్ష కాదు. కాబట్టి సరదాగా ఈ 10లో మీకు ఎన్నిటికి మీరు రైట్ ఆన్సర్ పెట్టారో ఆ నెంబర్ వేయండి. కరెక్ట్ ఆన్సర్స్ ఇన్ని పెట్టాను అని రాయండి, జస్ట్ సరదా కోసం. అలాగే ఎవ్రీ సాటర్డే సండే మై స్టార్ మీడియాలో
మార్నింగ్ 10 గంటలకి ఇది పోస్ట్ చేస్తాను. ఫేస్‌బుక్‌లో 11 గంటలకి పోస్ట్ చేస్తా. సాటర్‌డే, సండే. మీకెక్కడ కుదిరితే అక్కడ చూడండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. మీరు సూచనలు, సలహాలు ఏమైనా ఇవ్వాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ సాటర్‌డే, సండే కలుద్దాం. థాంక్ యూ సో మచ్.